వా నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా వేదనలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో పాడదాం. ప్రభువా నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా యేసయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. పాడదామా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. అవునయ్యా, నాతో మాట్లాడు ప్రభా. అయ్యా నువ్వు మాట్లాడితే ప్రభా, అయ్యా నాకు నీ మాటలు మాకు మార్గంగా ఉంటాయి నాయన. నీ మాటలు ప్రభా, నీ వాక్యం ప్రభా మమ్మల్ని నడిపిస్తుంది నాయన. మా వేదనలో మాకు నెమ్మదినిస్తుంది ప్రభా. అయ్యా మా మార్గమునకు దీపమై ఉంటుంది నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడితే ప్రభా మమ్మల్ని మేము బ్రతుకుతాం. అయ్యా ఆ వాక్యం బ్రతికించే వాక్యం అని ప్రభా మాతో మాట్లాడుతున్నావు నాయన. దేవానికి స్తోత్రం అయ్యా, స్తోత్రము నాయన. అయ్యా మా జీవితంలో ఇంకా నెమ్మది దయచేయండి ప్రభా, మా బ్రతుకుల్లో నెమ్మది దయచేయండి ప్రభా. ఆ మార్గం ఏమిటో మాకు తెలియకుండా ఇంకా జీవిస్తున్నాము నాయన.
అయ్యా మా మార్గం మాకు చూపించండి ప్రభా, మాకు తెలియజేయండి ప్రభా. ఇదిగో మోషే అన్నాడు ప్రభా, అంత గొప్ప దైవజనుడైన మోషే, అయ్యా నీ మార్గం నాకు చూపించు నాయన అన్నాడు. అయ్యా పరిశుద్ధుడా, మేము ప్రార్థన లేని వారము, అయ్యా ఆత్మలో తక్కువగా ఉన్నవారు నాయన, అయ్యా మాకు మార్గం చూపించయ్యా, మాకు మార్గం చూపించు నాయన, మేము ఎలా ముందు కొనసాగాలో ప్రభా అని అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. దేవానికి స్తోత్రం నాయన. అయ్యా మాకు మార్గం తెలియక ఉన్నావు నాయన. అయ్యా ఏ మార్గం నడవాలో నాయన మాకు దీపమై ఉండి ప్రభా, అయ్యా మాకు మమ్మల్ని నడిపించు నాయన అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ఈ 4వ రోజు ఉపవాస ప్రార్థనలో మీ సన్నిధిలో చేరి ప్రభా, మీ నామాన్ని ఈ విధంగా స్తుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, మీ ఆత్మతో అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా నేను ఈ సమయంలో ఇక నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవ మీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చుందామండి, అందరు కూడా కూర్చుందాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. అందరు కూడా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ మరోసారి ప్రభు పరిశుద్ధ నామములందరికీ వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. కొద్దిసేపు మనం అందరూ కూడా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనము యోహాను సువార్త ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుంట చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చెయ్యకుడి అని చెప్పెను. ఇక్కడ మనం గమనించేంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు యేసు ప్రభు, మనం చదువుకున్న కొన్ని మాటలు మనం చదువుకున్నాం. యేసు ప్రభుని వాళ్ళు కానా అనే ఆ ఊరిలో వాళ్ళు వివాహానికి ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు ఆ కుటుంబంలో ఉన్న లోటు తీర్చినట్టుగా రాత్రి కాలం మనం ఎన్నో మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఆ తర్వాత వెంటనే యేసు ప్రభు ఆ దేవాలయంలోనికి వెళుతున్నాడు. అయితే పస్కా పండుగ సమయం అది. పస్కా పండుగ అంటే పస్కాకి గొర్రెలు కానీ, పశువులు కానీ, లేదా కొన్ని ఎడ్లు కానీ, మేకలు కానీ, పావురాళ్ళు కానీ ఇవన్నీ కూడా వధిస్తూ ఉంటారు బలిపీఠం మీద. పస్కా పండుగ అంటే అది ఏదో దాన్ని వాళ్ళు బలిపీఠం బలి ఇచ్చి దాన్ని వాళ్ళు తినాలి ఆ రోజు. వాళ్ళు దాన్ని కోసుకొని మాంసం తినాలి, రక్తాన్ని యేసు అక్కడ బలిపీఠం దగ్గర పోయాలి. ఆ విధంగా పస్కా పండుగ సమీపించింది కాబట్టి యేసు ప్రభు ఆ పస్కా పండుగ ప్రతిరోజు అలాగ ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాడు. ఆయన ఎక్కడున్నా కానీ ప్రతి సంవత్సరం పస్కా పండుగకి యెరూషలేము దేవాలయానికి వెళ్తాడు. అయితే ఈసారి కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు ఆ దేవాలయం అంత మునుపున్నట్టుగా లేదు. ఆ దేవాలయం అంతకుముందు ఆయన వెళ్ళినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండేది. దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రం బోధించుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి దేవాలయము ఆయన చూసినప్పుడు అది అపవిత్రంగా మారిపోయింది. ఎలా అపవిత్రంగా మారిపోయింది అంటే, అమ్మడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే గొర్రెలు అమ్మడానికి, మేకలు అమ్మడానికి, లేకపోతే ఎడ్లు అమ్మడానికి, పావురాలు అమ్మడానికి రోకలు మార్చుకునేవారు. రోకలు మార్చుకోవటం అంటే ఆ దేశానికి ఆ పస్కా పండుగ పోవడానికి చాలా దేశాల నుంచి, చుట్టుపక్కల దేశాల నుంచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ డబ్బు అక్కడ చెల్లదు కాబట్టి అక్కడికి వెళ్ళి వీరి డబ్బు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డబ్బు వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలా మార్చుకునే వాళ్ళు కూడా దేవుని మందిరంలోనే ఉండి
అది దేవుని మందిరం అనుకోకుండా ఆ లోపల వ్యాపారం చేస్తూ ఉన్నారు. గొడ్లు అమ్ముతున్నారు, ఎడ్లు అమ్ముతున్నారు, మామూలుగా గొర్రెలు అమ్ముతున్నారు, మేకలు అమ్ముతూ ఉన్నారు, పావురాలు ఇవన్నీ అమ్ముతూ దేవుని మందిరంలో కూర్చొని అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళు. దేవుడు చూసినప్పుడు, యేసు ప్రభు చూసినప్పుడు చాలా కోపం వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే నా తండ్రి ఇది మందిరం కదా ఇది, దేవుని మందిరాన్ని ఈ విధంగా అపవిత్రం చేస్తున్నారు వీళ్ళు అని తాడుతో కొరడాలాంటివి చేసి వాటన్నిటిని తోలివేసి వాళ్ళందరూ అక్కడ రోకలన్నీ చల్లివేసి వాళ్ళని అందరూ చాలా భయభ్రాంతులు చేశాడు యేసు ప్రభు కాసేపు. ఆయనకి కోపం వచ్చేది. ఎందుకంటే దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా చేశారు. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడిన మాట మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే అక్కడ కూడా అక్కడ మనం చూస్తే 20 ఆ! హ్మ్. 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 దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరిని వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారను. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఇది గమనించినట్టయితే యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం అంతా అపవిత్రమైపోయింది. అంతకుముందు మంచిగా ఉన్న దేవాలయము అది అపవిత్రంగా మారిపోయింది. చూడలేక వాడన్నిటిని త్రోలివేసి అన్నిటిని బయటికి నెట్టివేసి ఆ దేవాలయాన్ని శుద్ధీకరించాడు. ఆ దేవాలయాన్ని యేసు ప్రభు బాగు చేశాడు. ఎందుకంటే వాళ్ళు కొంతసేపు మాట్లాడుతున్న వాదన పెట్టుకున్న యేసు ప్రభుతోటి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు గొప్పవాడు అయితే మాకు సూచక్రియలు చూపించేవైనా, ఏదైనా అద్భుతాలు మాకు చూపించు అని యేసు ప్రభుతో వాదన పెట్టుకుంటున్నప్పుడు ఆయన అంటాడు, నేను ఈ మందిరాన్ని పడగొడితే 3 రోజుల్లో ఈ మందిరాన్ని తిరిగి కడతాను అంటాడు. అంటే వాళ్ళు అనుకుంటారు, యూదులు అంటారు, ఈ మందిరము సొలొమోను 46 సంవత్సరాలు కట్టాడే, 46 సంవత్సరాలు కట్టిన ఈ మందిరాన్ని నువ్వు 3 రోజుల్లో మరి నువ్వు ఎలా కడతావు అంటారు. కానీ వాళ్ళకి అర్థం కాదు. యేసుప్రభు ఏమనుకుంటారంటే ఆయన శరీరం అనే దేవాలయాన్ని గమనించాలి. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన శరీరం అనే దేవాలయం గురించి ఆ మాట చెప్పాడు. అక్కడ రాయబడిన యోహాను సువార్తలు మనం చదువుకుంటే ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ఆయన శరీరం అనే దేవాలయం. ఇప్పుడు యేసు ప్రభు శరీరం ఏమంటుంది? అది దేవాలయము. ఆయన అంటున్నాడు, నేను నా దేహము దేవాలయం అంటున్నాడు. యేసు ప్రభు దేహమే దేవాలయం అంటున్నాడు. అంటే ఆ దేవాలయాన్ని అపవిత్రం చేశారు. ఆ దేవాలయాన్ని అపవిత్రం చేసి రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ దాన్ని దొంగల గుహగా చేసినట్టుగా మన వాక్యం చూస్తున్నాం. అంటే దొంగల గుహ చేసిన ఆ దేవాలయాన్ని యేసు ప్రభు వచ్చి బాగు చేశాడు. యేసు ప్రభు వచ్చి ఆ లోపల ఉన్నన్నింటిని శుద్ధి చేసి అన్నిటిని బయటికి వెళ్ళగొట్టేసి ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు. శుద్ధీకరించినట్టుగా మన వాక్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, మన దేవాలయం అనేది మనం చాలా వాక్యాలు మనం చదువుకుంటూ ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మొదటి పత్రిక 3:16లో మనం చూసినట్టయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఆలయముని ఎవరైనా పాడు చేస్తే, ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, ఆయన శరీరాన్ని ఆయన దేహాన్ని ఏమనుకున్నాడంటే ఇది దేవుని దేహం, ఇది దేవుని ఆలయం ఇది అని యేసు ప్రభు అన్నప్పుడు, ఆయన దేహాన్ని అలా చెప్పుకున్నప్పుడు మనం ఇంకా ఎలా చెప్పుకోవాలి? మనము కూడా మన దేహం కూడా దేవుని ఆలయం అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్టయితే మన దేహాన్ని కూడా యేసు ప్రభు శుద్ధీకరించడానికి సిద్ధపడుతున్నాడు. మన దేహం కూడా దొంగల గుహగా మారిపోయినట్టుగా దేవుడు చూస్తున్నాం. మన దేహాలు కూడా ఆ వ్యాపారపు టిల్లుగా మారిపోయినట్టు గమనించాలి మనం. అంటే మన హృదయాలు ఎలా ఉండాలి, మన దేహాలు ఎలా ఉండాలి? దేవునికి ఆలయం కాబట్టి మన దేహాలు, అలాంటి దేహాలు దొంగల గుహగా ఉండకూడదు, లేకపోతే వ్యాపారపు టిల్లుగా ఉండకూడదు. రకరకాల వ్యాపారాలతో రకరకాల సమస్యలతో మన హృదయాలు ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు లోకానికి దిగి వచ్చాడంటే, మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఈ లోకంలో ఉన్న దేవాలయం శుద్ధి చేయటం మాత్రం కాదు. ఈ లోకంలో దేవాలయం శుద్ధి చేయటం అంటే అంతవరకు చేసి అని వెళ్ళిపోవచ్చు. ఆయన ఎందుకు చనిపోవాలి, ఎందుకు రక్తం కాల్చాలి, ఎందుకు మరణించాడయ్యా అంటే అది ఈ లోక సంబంధించిన విధంగా కాదు, కానీ ఆత్మ సంబంధించిన విధంగా ఆయన చేశాడు.
అంటే దానికి అర్థంగా మనం చూస్తే మన దేహాలు బాగుండటానికి, మన దేహాల్లో ఉన్న వ్యాపారాలు లేకపోతే మన లోపల ఉన్న లోటులు కావచ్చు, లేకపోతే దొంగల గుహగా ఏమైతే మన దేహాలు ఉన్నాయి, మన హృదయాలు ఉన్నాయో, లోక సంబంధించినవన్నీ మన హృదయాల్లో చేర్చుకొని ఏమైతే ఉన్నాయో, అపవిత్రమైపోయినాయో, అంతకు మునుపు మంచిగా ఉన్న దేహాలు మరలా అపవిత్రం చేసుకున్న మనుషులు చాలామంది లేకపోలేదు. దేవుని బిడ్డల్లో రక్షణ పొందిన తర్వాత, ఆత్మలో ఎదుగుచున్న తర్వాత మంచిగా ఉన్న హృదయాల్ని మళ్ళా అపవిత్రం చేసుకొని దొంగల గుహగా చేసుకునేవారు, వ్యాపారపుటిలుగా చేసుకునేవారు, అలాంటి వారు చాలామంది కూడా సంఘాల్లో ఉన్నట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు అంతకు మునుపు చూసినప్పుడు దేవాలయం బాగుంది, ఇప్పుడు చూసినప్పుడు దేవాలయం బాగులేదంటే, అంతకుముందు పరిశుద్ధంగా ఉన్న దేవాలయం ఇప్పుడు ఎందుకు బాగలేదు అంటే, మారిపోయిన దేవాలయం. అంటే మన ప్రజల్లో నామకార్థపు ఆలోచన వచ్చేసింది. నామకార్థ క్రైస్తవులు అయిపోతున్నారు. నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు లేకుండా పోతున్నారు. ఆత్మతో ఆరాధించే వాళ్ళు లేకుండా పోతున్నారు. అందుకే వాళ్ళు మనుషుల దేహాలు ఎలా అవుతున్నాయి అంటే, ఆ నామకార్థ క్రైస్తవులుగా అయిపోతున్నారు. దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే వాళ్ళు లేకుండా పోతున్నారు. కాబట్టి అది దొంగల గుహగానే ఇంకా ఉంది. అది ఇంకా సాతాను బంధకాల్లోనే ఆ హృదయం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని శుద్ధీకరించడానికి యేసు ప్రభు ఈరోజు దేవుడు మన లోకానికి దిగవచ్చాడు. యేసు ప్రభు మన కోసం రక్తం కాచాడంటే, ఆ రక్తంతో మనం శుద్ధీకరించడానికి, ఆ రక్తంతో మనల్ని కడగడానికి, మన హృదయాలు కడగడానికి ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే, మన వాక్యంలో మనం చూసినట్టయితే, దేవుని వాక్యంలో ఇంకా మనం 3వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రికలోని మొదటి పత్రికలోని 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం మనం చూసినట్టయితే 6వ అధ్యాయంలో 19వ వచనం చదువుతాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అందరూ బైబిల్ చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేహాలతో దేవుని మహిమపరచాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు. మీరు అనుకుంటున్నారు మేము తల్లిదండ్రులు పుట్టాం, మా తల్లిదండ్రులు కష్ట ప్రకారం మేము పుట్టాం అని అనుకుంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు మీ తల్లి గర్భంలో వేసింది నేనే. మీ తల్లి గర్భంలో మీరు పుట్టారంటే అది నేను మీ జ్ఞాపం చేసుకుంటేనే, భార్య భర్తలు జ్ఞాపం చేసుకుంటేనే వాళ్ళు మీరు పుట్టారు. కానీ మీరు మీ సొత్తు కాదు. నా సొత్తు మీరు. నేను మిమ్మల్ని కొన్నాను, రక్తంతో కొన్నాను, నేను మీకోసం మరణించాను సిలువలో అని యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన దేహాలు ఇప్పుడు ఏమైనాయి? దేహాలతో దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు కొన్నాడు కాబట్టి, దేవుని బిడ్డగా మార్చుకున్నాడు కాబట్టి, ఆ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. కానీ మనము దేవుని అవమానపరిచే విధంగా ఉండకూడదు. దొంగల గుహగా ఇంకా ఉందేమో, లేకపోతే వ్యాపారపుటిల్లుగా ఇంకా మన హృదయాలు ఉన్నాయేమో, ఇంకా లోక సంబంధించినవన్నీ కూడా వ్యర్థమైనవన్నీ మన హృదయంలో ఇంకా ఉన్నాయేమో, వాటిని బయటికి పంపాల్సి ఉందేమో ఇంకా మనం. కాబట్టి అన్నిటి మనం బయటికి పంపించినట్టయితే అప్పుడు మన దేహాలతో దేవుని మహింపరిచే వారిగా ఉంటాం. ఏ ఒక్కటి మన హృదయంలో ఉన్నా కానీ, ఏ ఒక్కటి ఎక్కువ పాపం ఉన్నా కానీ, మనం ఏమాత్రం దేవుడిని మహింపరిచే వారిగా ఉండలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మాటను గమనించినట్టయితే మనందరూ కూడా దేవుణ్ణి ఘనపరిచేవారిగా, మహింపరిచేవారిగా మన శరీరాలు, మన దేహాలు అపవిత్రం చేసుకోకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అందుకే మనల్ని బాగు చేయడానికి, శుద్ధీకరించడానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడు. గమనించినట్టయితే ఒక మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం మనం చూసినట్టయితే, మన బైబిల్లో ప్రసంగి గ్రంథం చూస్తే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, 9, 10 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము చేసుకునుము. లేత వయస్సు నడిప్రాయము గతించిపోయినవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ, యవ్వనుడా, నీ యవ్వన కాలం ముందు సంతోషపడు. నువ్వు సంతోషపడుతున్నావు, నీ యవ్వన కాలం నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండాలనుకుంటున్నావు, నీ కోరిక చొప్పున నీ దృష్టి ప్రకారం నడుచుకుంటున్నావు. కానీ వీటన్నిటికీ ఒక రోజు తీర్పు ఉంటుంది. అనుకుంటాం మా ఇష్ట ప్రకారం మేము నడుచుకుంటాం, మా మా ఆలోచన ప్రకారం నడుచుకుంటాం, మా దృష్టి ప్రకారం మేము నడుచుకుంటాం,
మా హృదయం ఎలా జీవితాలు నడుచుకుంటాం అంటున్నారు. కానీ ఒకరోజు వీటన్నిటికి తీర్పు ఉంటది. ఒకరోజు అన్నిటికి మనం సమాధానం చెప్పవలసి ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. లేత వయసులో ఉన్నాం అనుకుంటున్నారు, లేత వయసు గతించిపోయింది. నడి వయసులో ఉన్నాం అనుకుంటున్నారు, నడి వయసు కూడా గతించిపోయింది. అన్నీ గతించిపోతాయి. కానీ కనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో. నీ హృదయంలో ఏ ప్రాబ్లం ఉందో, ఏ వ్యాకులం ఉందో, ఏ బాధ ఉందో దాన్ని తొలగించుకో. ఎందుకంటే అది నీ దేహాన్ని చెరుపుతుంది అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీ దేహాన్ని చెరిపేది నీ హృదయంలో ఉంది. నీ దేహాన్ని చెరిపేది నీ హృదయంలో ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోమన్నాడు దేవుడు. అనుకుంటున్నాను నువ్వు లేత వయసులో ఉన్నాను నాకేం కాదనుకుంటున్నావు. ఇంకా నేను నడి వయసులో ఉన్నానని నేను ఏమి కాదు అనుకున్నావు. బలం ఉందో, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది అనుకుంటున్నాం. కానీ అది నీ హృదయంలో వ్యాకులం ఉంది, నీ హృదయంలో బాధ ఉంది, నీ హృదయంలో ప్రాబ్లం ఉంది. దాన్ని తొలగించుకో. అది నేను చెరుపుతుంది. అది నేను ఆత్మీయ జీవితంలో ఉండకుండా నేను చెరుపుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని పడవేసే విధంగా నిన్ను అది చెరుపుతుంది. దుష్టుడు నిన్ను గలిబిలి చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది నువ్వు తొలగించుకో. అప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. అప్పుడు దేవుణ్ణి మహింపరిచేవారిగా, నీ దేహముతో దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేహము చెరుపు దాన్ని నువ్వు తొలగించుకోకపోతే నువ్వు అలాగే ఉంటావు. నీ జీవితం అలాగే ఉంటుంది. ఏమాత్రం దేవుడిని మహింపరిచే వారిగా నువ్వు ఉండవని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డను గమనించినట్టయితే మనం మన దేహముతో మనకిచ్చిన ఆరోగ్యము, లేకపోతే మనం కలిగి ఉన్న ఆరోగ్యం కావచ్చు, బలం కావచ్చు, శక్తి కావచ్చు, మనము అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినవే. మన సొంతం అనేది ఏమి లేదు. కాబట్టి దేవుడిచ్చిన వాటితోటి దేవుని మహింపరచాలి. మనం లోకాన్ని మహింపరిచే వారిగా ఉండకూడదు, లోకంలో గణపరిచే వారిగా మనం ఉండకూడదు. కానీ దేవునికి మహింపరిచే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట మనం చూసినట్టయితే దానియేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం గమనించినట్టయితే మూడవదిగా ఇక్కడ దానియేలు గురించి మనం చూసినట్టయితే దానియేలు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు యూదులు, యవ్వనస్తులు వీళ్ళు. అది చెరపట్టబడిన వారిలో యవ్వనస్తులు వీళ్ళు. రాజు ఏం చెబుతాడంటే నపుంసకులకి, యూదుల్లో తెలివి గలవారు, జ్ఞానం కలిగిన వారిని, మంచి పొజిషన్లో ఉన్న వారిని, యవ్వనస్తులను తీసుకొచ్చి నేను తినే భోజనము, నేను తాగే పానము, నేనేమి తింటానో అవన్నీ కూడా వాళ్ళకి పెట్టాలి. వాళ్ళకి పెట్టి మంచి కల్దీల భాష నేర్పించండి, నేర్పించి మంచి జ్ఞానం చేయండి వారిని అని రాజు చెప్పినప్పుడు, ఆ రాజు చెప్పిన మాట ప్రకారము యూదుల్లో చూస్తే నలుగురే ఉన్నారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఈ నపుంసకుడు వచ్చి వాళ్ళకి ఆహారం పెట్టబోతున్నాడు. ఏం ఆహారం పెట్టబోతున్నాడు అంటే రాజు తినే ఆహారం పెట్టబోతున్నాడు. రాజు తినే ఆహారం ఏమిటి? రాజు తినే ఆహారానికి చాలా ఉంటాయి. అన్ని పూజలు చేయాలి, దాన్ని పరిశీలించాలి, పరీక్ష చేయాలి, వారి దేవతలు పూజించిన తర్వాత అప్పుడు రాజుకి పెట్టాలి. అలాంటి ఆహారాన్ని తినటానికి దానియేలుకి ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు. అంటున్నాడు అక్కడ ఆ నపుంసకుల అధిపతి అంటున్నాడు, అయ్యా ఈ ఆహారం తింటే మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అది తింటే మా హృదయాలు, మా దేహాలు అపవిత్రం అయిపోతాయి, మేము అపవిత్రులుగా మారిపోతాం. కాబట్టి అది ఎంత మాత్రం మాకు వద్దు, మాకు సాధారణ భోజనం ఇవ్వండి, మాకు శాకాహారం మాకు ఇవ్వండి. అంతేకాని ఆ రాజు తినే భోజనం తింటే మేము అపవిత్రం అయిపోతాం, మా దేహం అపవిత్రం అయిపోయింది, మేము మా దేవునికి మేము పాపులుగా మారిపోతాం. అలాంటిది మాకు వద్దాయి అని ఆ నపుంసకుడిని వేడుకున్నప్పుడు దేవుడు ఆయనకి మంచి మనసు కలుగజేసి ఆయన అడిగిన దాని ప్రకారమే అది మానుకున్నట్టుగా, అది తినకుండా శాకాహారం తిన్నారు. అంత మాంసాహారం లేకపోతే రాజు తినే భోజనం తిన్న వాళ్ళు ఏమో మంచిగా ఉంటారేమో అనుకున్నారు. కానీ వాళ్ళకంటే వీళ్ళు నలుగురే మామూలు ఆహారం తిన్న వాళ్ళే, వాళ్ళ ముఖాలు తేజస్సుగా ఉన్నాయంట. వారు ఇంకా తెలివి జ్ఞానంలో ఇంకా ఎదుగుతున్నారంట వాళ్ళు. అలాంటి బిడ్డలుగా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నలుగురు కూడా మంచిగా ఎదుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేహాన్ని అపవిత్రం చేసుకోలేదు, వాళ్ళ శరీరం అపవిత్రం చేసుకోలేదు, వాళ్ళు రకరకాల భోజనాలు తినలేదు. వాళ్ళు నిష్ఠగా ఉండాలి, మేము నిష్ఠ కలిగిన భక్తి మేము చేయాలి
అనుకొని ఉన్నారు. కానీ అందుకే దేవుడు వాళ్ళని దీవించి, వాళ్ళని ఆశీర్వదించి, ఆ బబులోను దేశంలోనే ఒక మంచి పొజిషన్‌లో దానియేలుని కావచ్చు, షడ్రక్, మేషక్, అబేద్నెగోని కావచ్చు దేవుడు ఉంచాడు. మంచి వాళ్ళని దీవించాడు. వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, దేవుడిచ్చిన ఈ దేహంతోటి మనం దేవుడిని మాత్రం మహింపరచాలి. దేవుడిని మహింపరచకుండా మనం ఉంటే, మనం ఎంత మాత్రం కూడా దేవుని బిడ్డలుగా ఉండలేం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమంటే, మన మందిరాలు, ఈ దేహాలు దేవుని మందిరాలుగా మనం మనకి దేవునికి అప్పగించాలి మనం. అయ్యా, నువ్వు నా నా దేహంలో రా ప్రభా, ఈ దేహం నీ మందిరము, నువ్వు నివసించే మందిరం ఇది. కాబట్టి దీనికి ఏ దొంగల గుహగా ఉందో, లేకపోతే వ్యాపారం ఇల్లుగా ఉందో, ఏ లోకం ఇంకా నాలో ఉందో ప్రభా, అన్నీ కూడా నేను తీసివేసుకున్నాను ఈరోజు. అన్నీ తీసివేసుకుంటున్నాను ప్రభా. నువ్వు పరిశుద్ధమైన దేవాలయంగా నన్ను శుద్ధీకరించు నాయన. నువ్వు నా కోసం రక్తం కార్చావు. ఆ రక్తంతో నన్ను కడుగు ప్రభా. శుద్ధి చెయ్యి నాయన. లోకం అనే నాలో ఇంకెక్కడ ఉండటానికి వీల్లేదు ప్రభా అని మనము దేవుని దగ్గర ప్రార్థించి, మనం దేవుని దగ్గర ప్రార్థించినట్టయితే, ఇంకా మనము చదువుకున్న ఆ ప్రసంగంతో మనం చదువుకున్నట్టుగా మనలో ఉన్న వ్యాకులు మనం తొలగిపోవాలంటే, మన దేహాన్ని బాగు చేసుకోవాలి. మన ఆలోచనలు బాగు చేసుకోవాలి. ఇంకొక రోజు మనం అన్నీ కూడా దేవుని దగ్గర లెక్క చెప్పే రోజు వస్తుంది కాబట్టి, ముందుగానే మన హృదయాలు బాగు చేసుకొని, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఏ లోటు కనపడకుండా ఉండాలి. అలాగే మనం హృదయంలో ఉన్న వ్యాకులము, బాధలు అన్నీ తొలగించుకో. అది నేను చెరుపుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇంకా నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో, అందరూ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా మనలో దేన్ని మనం ఉంచుకున్నామో, మనల్ని చెరిపేదాన్ని, మన హృదయాలు పాడు చేసేదాన్ని, ఆత్మీయంగా ఉండకుండా పడేసేదాన్ని, మన హృదయంలోకి ఏది దాగి ఉందో దాన్ని మనం గమనించి, దాన్ని దేవుని దగ్గర ప్రార్థించి, ప్రభా ఇది నాలో ఇంకా మిగిలి ఉంది, అది తీసివేసుకున్నాను ప్రభా అని దేవుని దగ్గర ప్రార్థించి, ఆ చెరిపే దాన్ని మనం తీసివేసుకున్నట్టయితే దేవుడిని నువ్వు మహింపరిచే వారిగా ఉంటావు. అప్పుడు దేవుడు నిన్ను మహింపరుస్తాడు. మనం దేవుని మహింపరిచే వారిగా ఉంటే దేవుడు నిన్ను మహింపరుస్తాడు. కాబట్టి యేసుప్రభు అంటాడు, ఆయన శిష్యుల కోసం ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం అంటాడు, అయ్యా నువ్విచ్చిన మహిమ నేను నా శిష్యులకు ఇచ్చాను. అంటే దేవుడు తండ్రి ఇచ్చిన మహిమని యేసుప్రభు ఆయన శిష్యులకు అప్పగించాడు ఆయన. అంటే వాళ్ళని మహిమపరిచాడు. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని మహిమపరుస్తున్నారు కాబట్టి. ఈరోజు మనం మన దేహాలతో దేవుడిని మహిమపరిస్తే దేవుడు మనల్ని మహిమపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని దీవించినట్టుగా మనల్ని కూడా దీవిస్తాడు. మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. అన్ని విషయాలు మన కుటుంబాల్ని దీవిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏమాత్రం మన దేహాలను పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తూ ఉంటున్నాడు. అంటే మనల్ని పాడు చేయటం అంటే మన దేహమే కదా, మనల్ని పాడు చేయటం ఏంటి అనుకోవచ్చు మనం. మన దేహం కదా, దేవుడిచ్చిన దేహమే కదా, మరి దేవుడు ఎలా పాడు చేస్తాడు అంటే, దేవుడు ఇచ్చిన దేహాన్ని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే, ఇంకా లోక సంబంధించిన ఆలోచనలతో క్రియలతో మనం ఉంటే మనల్ని పాడు చేస్తారంటే మనం ఈ భూమి మీద ఇంకా ఉండం. మనం ఇంకా ఒక్క మాట చెప్పాలంటే అది ఆన్సర్. ఇక్కడ ఈ భూమి మీద మనల్ని ఉంచడు, ఇంకా మనల్ని పాడు చేస్తాడు దేవుడు. ఇంకా ఈ భూమి మీద ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రసంగంలో రాయబడినట్టుగా మన కాలానికంటే ముందుగానే మనం చనిపోయే పరిస్థితి ఉంటుంది. నీ కాలం కంటే నువ్వు ముందుగా ఎందుకు చనిపోతున్నావు అంటారు ప్రసంగం 7వ అధ్యాయంలో. దేవుడు ఇచ్చిన కాలానికంటే ముందుగానే పోతున్నామంటే మన దేహాలతో దేవుడిని మహింపరచకుండా, దేవుడిని మా నామాన్ని మహింపరచకుండా ఉంటే మనం అలాగే మనల్ని పాడు చేస్తూ ఉంటున్నాడు దేవుడు. అంటే మనల్ని పాడు చేయటం అంటే మనం ఇంక ఈ భూమి మీద నివసించే పరిస్థితి ఉండదు ఇక్కడ. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మన హృదయాలన్నీ బాగు చేసుకుందాం. మన హృదయాలన్నీ బాగు చేసుకుందాం. ఏ లోపం ఉందో మనం చెరిపేది ఉందో అది తీసివేసుకుని ఈ ఉపవాస ప్రాంతంలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతిరోజు కూడా. ఇవన్నీ మన హృదయాలు తీసుకొని మన హృదయాలు బాగు చేసుకుంటే ఉపవాస ప్రార్థనలు ముగించే లోపలే మనం మంచి ఒరిజినల్ దేవుని బిడ్డగా మారిపోతాం. ప్రతిరోజు ఈ మాట తీసుకొని ప్రార్థన చేయండి. మనం దేవుడిని మహింపరిచే బిడ్డగా ఖచ్చితంగా మారిపోతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాట అన్ని హృదయంలో తీసుకుందాం. ఈ మాట ప్రకారం మన హృదయం తీసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీ దేహంలో ఏమైనా ఉందా నిన్ను చెరిపేది, నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టేది, ఆత్మలో ఎదగకుండా చేసేది, నీలో ఇంకేమైనా